బెంగాల్ రాజకీయాలపై బీజేపీ నేత సుభాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేదీ అరాచకాలకు అక్కడి ప్రజలు అడ్డుకట్ట వేసి అభివృద్ధికి పట్టం కట్టారని పేర్కొన్నారు. మమతా బెనర్జీ ఓటమిని అంగీకరించకుండా బీజేపీపై ఆరోపణలు చేయడం సరైంది కాదని విమర్శించారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తే కేరళ, తమిళనాడులో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేదని ప్రశ్నించారు. గత 15 ఏళ్లుగా బెంగాల్లో బీజేపీ చేసిన పోరాట ఫలితమే ఈ విజయమని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి తెలంగాణలోనూ పునరావృతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారమని అంటున్న సుభాష్ తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగించాయి. దాదాపుగా 4 రాష్ట్రాల్లో బీజేపీ అధికారుల నుంచి ముఖ్యమంత్రులు ఏ విధంగా నిర్ణయిస్తారనే దానిపై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సుభాష్ గారు మన మధ్య ఉన్నారు. అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఎన్నికలు ముగించాయి, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మీరే అధికారంలో ఉంటారు, ఏ విధంగా ఉండదు ఈ ఎన్నికలు? భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశమంతా ఒక ప్రపంచం చుట్టిస్తూ అటు అస్సాంలో మూడోసారి, ఎప్పుడు కని విని ఎరిగని రీతిలో వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ 294 స్థానాలకు 202 స్థానాలు వచ్చినాయంటే ఇది ఆషామాషి కాదు. మమతా బెనర్జీ లాంటి ఒక నాయకురాల్ని వారి అసెంబ్లీ సీట్లు కూడా ఏంటంటే ఓడగొట్టినామంటే ఇది భారతీయ జనతా పార్టీ విజయం. మోదీ గారు చేస్తున్న ఒక మంచి పనులకు ఇవాళ దేశమంతా మోదీ గారి నాయకత్వం కావాలి. వారి చేతుల్లో దేశం ఉంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది, మేము సేఫ్గా ఉంటామని చెప్పి ఈ యొక్క ఎలక్షన్స్లో రిజల్ట్స్లో వచ్చిన సందర్భంలో మేము ఇది ఏంటంటే విశ్లేషించుకుంటే దేశంలో ఇవాళ మోదీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పి కూడా అందరూ ఆశిస్తున్నారు. వాళ్ళ మనం నిజంగా గొప్ప ఒక అంటే మనం వికసిత్ భారత్కు ఇది ఒక పునాది. రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి ఇంకా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే. భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రావాలని చెప్పి కూడా ప్రజలు ఇవాళ కోరుకుంటున్నారు. సార్, ముఖ్యంగా మమతా బెనర్జీ ఆరోపణ చేస్తున్నారు, ఎస్ఆర్ఐ వల్ల, అదే మోడీ, అమిత్ షా వల్లనే మేము ఓడిపోయాము, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓడిపోలేదు, ముఖ్యంగా ఎస్ఆర్ఐ వల్లనే ఓడిపోయామని చెప్పండి. ఇప్పుడు దేశమంతా ఎస్ఆర్ నడుస్తుంది. ఇప్పుడు ఎస్ఆర్ వాళ్ళు కనుక ఓడిపోతే మేము మన తమిళనాడులో కూడా మేము ఏంటంటే గెలుస్తుంటిమి, మరి కేరళలో కూడా మాకు మంచి ఫలితాలు కూడా వస్తుండే. ఇది అంటే దీన్ని ఏమంటారు అంటే సెలెక్టివ్ హియరింగ్ అండ్ సెలెక్టివ్ సీయింగ్ అంటున్నాడు. తను ఓడిపోయినందుకు తన కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల రిజల్ట్స్ వస్తే భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో వస్తుంది వెస్ట్ బెంగాల్లో. నెక్స్ట్ డే మమతా బెనర్జీ కూర్చొని ఆ నెపం తన మీద వేయకుండా ఏదో ఒక వంక చూపి ఇవాళ మోదీ గారి ప్రభుత్వం మీద, రాజ్యాంగం మీద, సర్ అనే మీద, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకా వగేరా వగేరా అంటే ఆ ఒక బ్లేమ్ పెడుతుంది అన్నాడు. ఇదే కనుక నిజమే అయితే మేము కేరళలో గెలుస్తుంటిమి, మరి తమిళనాడులో గెలుస్తుంటిమి, మరి వేరే రాష్ట్రంలో కూడా మాకు సరైన రిజల్ట్స్ రాలే కదా. మా చేతుల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కనుక మా చేతుల్లోనే కనుకుంటే మేము 100% గెలుస్తుంటే. బీహార్లో మాకు 54 లక్షల మంది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డిలీట్ అయినారు. మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తూ, ప్రజలను అవమానపరుస్తూ తప్పితే మమతా బెనర్జీ గారు ఆ బ్లేమ్ తన మీద, నెపం తనే కారణమని చెప్పలేక మా మీద చెప్పడం జరుగుతుంది. సార్, తమిళనాడులో మీరు ఆశించిన ఫలితాలు వచ్చాయి. తమిళనాడులో టీవీకే విజయం సాధించడం ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఎలక్షన్ అనేది ఒక ప్రాసెస్, ఎలక్షనింగ్ అనేది ఒక ప్రాసెస్. అందులో ఏంటంటే గెలుపు ఓటమిలు అనేది చాలా సహజం. మేము చాలా ఆశించినాం అంటే తమిళనాడులో అధికారంలో వస్తామని. ఎందుకంటే మనం రిజల్ట్స్ కనుక చూస్తే డిఎంకే కన్నా ఎక్కువ ఉండేను నిన్న. అక్కడ మరి మా ఓట్లు అంటే జెన్జీ ఓట్లు ఇవాళ టీవీకే విజయ్ గారు తీసుకెళ్ళినారు. మేము ఎవరికి కూడా బ్లేమ్ చేస్తలేము. మేము అది ఎందుకు అట్లా అయింది, ఏమైంది, ఇంకా మేము ఎట్లా వేయాలని చెప్పి సమీక్షించుకొని దాని మీద వచ్చే ఎన్నికలకు మేము ఏంటంటే రెడీ అవుతాం. ఇదే ప్రాసెస్ మేము త్రిపురలో చేసినాం, అస్సాంలో చేసినాం, వెస్ట్ బెంగాల్లో 2011లో మీరు కనుక స్టాటిస్టిక్స్ చూస్తే మాకు 0 సీట్లు ఉండే. 2011 నుంచి 15 సంవత్సరాలు నిరంతరం కృషి చేస్తే ఇవాళ అఖండమైన విజయం అంటే మెజారిటీ కన్నా ఎక్కువ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇవాళ మాకు అక్కడ వచ్చిందంటే వెస్ట్ బెంగాల్లో ప్రజలు ఏ విధంగా మమతా బెనర్జీ మీద ద్వేషం ఉండి తిరస్కరించినారో, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావాలనే ఆవశ్యకత గురించి ఎట్లా వాళ్ళు మరి ప్లాన్ వేసినారో, ఇవాళ అంత పెద్ద అఖండమైన మెజారిటీ ఇచ్చినారో